హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ముదే బస్కని ఫ్రెండ్స్. ఇవాళ మనకు వచ్చేసి మజీద్ మడపల్లిలో అయితే ఉన్నానమాట. మన ప్రస్తుతానికి అయితే ఇవాళ వారం వచ్చేసి ఎన్ని వచ్చినాయి ఆవులు? 6 ఆవులు అయితే వచ్చినాయి అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ మనకైతే పాలు ధరలు ఇవన్నీ అన్న మాటలు అయితే కనుక్కున్నాను అనమాట. మన వీడియో వచ్చే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆవుల కాడికి అయితే వెళ్ళిపోయాం రండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అయితే 6 ఆవులు అయితే వచ్చినాయి అనమాట ఈ వారం అయితే. అన్న ఇప్పుడు పాలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయన్నా? పాలాలు 2 ఆవులు ఉన్నాయి, అవి కూడా జున్నుపాలు ఉన్నాయి. నైట్ అయినాయి 2 ఆవులు. ఓకే, అంటే నైట్ ఈయన అనమాట. ఇప్పుడు దూడలు ఒకటి ఆళ్ళ ఉంది, ఒకటి కొండ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా మనం అయితే ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మనకైతే ఈ వారం అయితే 6 ఆవులు అయితే వచ్చాయి అనమాట. మనకు వచ్చేసి ధరలు ఏం వరకు ఉన్నాయన్నా? ధరలు చూడన్నా 45 నుంచి 65 వరకు ఉన్నాయి. ఓకే, 45,000 నుంచి 65,000 వరకు అయితే ఉన్నాయంట మనకు వచ్చేసి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఒక తెప్పడం వల్ల ఇది ఈయనని కొందనా. ఓకే, ఒక వారం రోజులు టైం పడుతుంది. ఓకే, ఇది 70,000 చెప్తున్నానా. ఓకే, ఫైనల్ రేట్ 60,000కి ఇచ్చేస్తాను. 70,000 చెప్తున్నాను అనమాట. అంటే ఈయన దాని అయితే ఈయనని కొంత ఒక 10 రోజులు టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా మనం అయితే 10 రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఇవ్వడానికి అయితే. మనకు వచ్చేసి అంటే ఎన్నో అయితే ఉంటాను ఇది 3 అయితే ఉంటుంది అన్న ఈసారి. ఓకే, మనకు వచ్చేసి 15 డేస్ అయితే ఇక్కడ టైం అయితే ఉందన్నమాట మనకి తినడానికి అయితే. చూసినారు కదా అవైతే ఈ విధంగా ఉంది. ఈ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వెనకైతే ఇది బోడా అనమాట మనకు వచ్చేసి. ఇప్పుడు మనకి ఇది 3 అవుతుందా 2 అవుతుందా? 2 లేదా 3 ఉంటుంది అన్న. 3 అవుతుంది. ఓకే, చూసారు కదా అవి కూడా నడిస్తే ఈ విధంగా ఉందన్నమాట మనకైతే. ఫస్ట్ అయితే దీంట్లో ఇంకా కడగలేరు, పొద్దున అయితే లోడ్ దిగింది కాబట్టి ఇట్లా కనిపిస్తాయి అనమాట. కడిగితే రేపు అయితే మంచిగా తెలిసిపోతుంది అనమాట. చూసినారు కదా ఫస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనం సెకండ్ హాఫ్ దగ్గరికి వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్. మనం అయితే సెకండ్ హాఫ్ దగ్గర అయితే ఉన్నానమాట. అన్న సెకండ్ హాఫ్ కొత్త చెప్పనా? ఇది కూడా ఈయనడానికి ఉందన్న. 6 పండ్లు ఉంది ఇది. ఓకే, ఒక 3-4 రోజుల్లో లీన్ ఇస్తుంది అన్న. ఇది రోజు మీద ఇది కూడా 14 లీటర్ల పాలు ఇస్తుంది అన్న. ఒక్కరోజు 14. ఓకే, మనకు పూటకు వచ్చేసి 7 షేర్లు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి. ఆవు కాడ అయితే సెకండ్ హాఫ్ దగ్గర అయితే మనకు వచ్చేసి. ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతున్నానా? ఇది 72,000 చెప్పినా. ఓకే, ఫైనల్ రేట్ ఏం చెప్పగలుగుతా? ఫైనల్ రేట్ 62,000కి ఇచ్చేస్తాను. 62,000కి. అంటే ఎన్నో అవుతా ఉంటుందన్నా? ఇది 2 అయితే ఉంటుంది అన్న. 2 అవుతా? 4 పండ్లవా? ఇది 6 పండ్లు ఉందన్న. 6 పండ్లు మనకు చూసిన ఫ్రెండ్స్. అవైతే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి. ఇప్పుడు మనకైతే ముంగలోడు చూడొచ్చు, అవైతే ఈ విధంగా ఉందన్నమాట మనకు మొత్తానికి అయితే. ఓకే, అంటే ఈనాడానికి ఉంది కదా? ఈనాడానికి ఉంది, అవి కూడా నిదానం ఉంది. ఓకే, అంటే వారం రోజులు పెట్టుకోవచ్చా? వారం రోజులు లీనేస్తాం. ఓకే, మనకు వచ్చేసి చూసినారు కదా 14 లీటర్ల వరకు అయితే ఇక్కడ అయితే పాలవుతుంది అనమాట. నాకు మొత్తానికి అయితే ఒకరోజు 7 షేర్లు, ఒక్కో పూటకైతే 7 షేర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట. చూసినారా సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడొచ్చు. మళ్ళీ అయితే త్రాడో దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్. చూసినారు కదా మనం అయితే త్రాడో దగ్గర అయితే ఉందన్నమాట. అన్న త్రాడో ఒక తెప్పనా? ఓకే, ఓకే, ఇదా? ఓకే, ఓకే, మనకు చూసినారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే 14 లీటర్ల వరకు అయితే ఇది కూడా పాలిస్తా అంట మనకు వచ్చేసి. ఒక వారం రోజులు ఉంటుంది తినడానికి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా అవైతే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి. ఇప్పుడు ఫైనల్ ధర ఏం చెప్పగలుగుతున్నానా? ఇప్పుడు 72,000 చెప్తున్నా. ఫైనల్ 62,000కి ఇచ్చేస్తాను. 62,000. ఓకే, ఇదంతా నిండిపోయిన తర్వాత ఇక్కడైతే అవైతే వినడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. మనకు వచ్చేసి ఒక వారం రోజులు పెట్టుకోవచ్చా? ఓకే, వారం రోజులు అయితే టైం అయితే పెట్టుకోమంటున్నాను అనమాట. ఇవన్నీ అయితే మనకు చూసినారా మొత్తానికి అయితే ఆవు అయితే ఈ విధంగా ఉందన్నమాట. అంటే సెకండ్ ఇతావా ఫస్ట్ ఇతానా? 2 అవుతుంది. ఓకే, జెర్సీ మొత్తం జెర్సీ ఉంటాయి కదా ఇతానా? ఓకే, మనకు వచ్చేసి చూసినారా మన అయితే త్రాడ కూడా ఈ విధంగా ఉందన్నమాట. చూడొచ్చు. అంటే ఇప్పుడు మనకైతే వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు ఇక్కడ వినడానికి అయితే. ఓకే, మనం అయితే 4th దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్. చూసినారు కదా మనం అయితే 4th దగ్గర అయితే ఉన్నానమాట. అన్న 4th ఒక చెప్పనా? ఓకే, 3 అవుతుంది. ఓకే, తినడానికి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా మనం అయితే వారం రోజులు అయితే టైం పడుతుంటాయి తినడానికి అయితే. మనకు వచ్చేసి మొత్తానికి అయితే ఇక్కడ మనకైతే అంటే పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చనా? 12 లీటర్లు. అంటే మనకు వచ్చేసి పూటకైతే 6 షేర్ల వరకు అయితే. ఓకే, అంటే ఈనడానికి అయితే వారం రోజులు అయితే టైం. ఓకే, ఇప్పుడు ఎన్ని పనులు ఉంటాయి ఆవిది? 3 అవుతుంది. ఓకే, మనకు చూసినారు కదా ఆవైతే చూడొచ్చు. దీని పొరుగు కూడా చూడొచ్చు. ఆవు నరాలు కూడా బాగున్నాయి అనమాట. ఓకే, చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా మొత్తానికి అయితే ఇంకా వారం రోజులు అయితే టైం పడతాయి వినడానికి అయితే. మొత్తానికి అయితే అవైతే ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, మనం అయితే 5వ దగ్గర అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్. చూసినారు కదా మనం అయితే 5వ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అన్న 5వ ఒక తెప్పనా? ఇది నైట్ మీద అన్న బండి జర్నీలో వస్తుంటే. ఓకే, అల్లా ఉందన్న దీనికి. ఓకే, మార్నింగ్ జునుపాలు ఒక 4.5 లీటర్లు ఇచ్చిందన్న. జునుపాలు ఇది కూడా పూటకు 5 నుంచి 6 మధ్యలో ఇస్తుంది ఇది. ఓకే, అంటే ఇది ఎన్నో అవుతా ఉంటానా? 3 అయితే ఉంటుందన్న ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారు అది ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చేసి పొద్దుగాల అయితే మార్నింగ్ అయితే
అంటే జర్నీలో ఈనిందా? వస్తుంటేనే బండ్లనే ఓకే, లోడ్లో వస్తుంటే ఈనిందంట మనకి. ఇంత ముందు ఒక గంట సేపు అయింది అవధి. ఓకే, మనకు వచ్చేసి అంటే మినిమం పొద్దుగాల పాలు ఉంటారు కదా? 4:30 ఇచ్చిందన్న జున్ను పాలు. 4:30. ఇది కూడా రోజుకు పూట మీద రోజు మీద 10 నుంచి 12 మధ్యలో ఇస్తారు. అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి దీనికి ఆడుతున్నామా వద్దున్నా? దీనికి ఆడదూడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా మొత్తానికి అయితే ఇది కొంచెం ఈనింది కాబట్టి కొంచెం బక్కగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం అర్థం కాదు ఆవైతే. మాయ కూడా క్లియర్ పడిపోయింది అన్న. ఓకే, మనకు చూసినారు కదా, ఇది ఎన్ని అవుతా ఉంటానా? 3 అయితే ఉంటుంది. 3 అవుతుంది. ఇప్పుడు మినిమం పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు? మంచి పాలు రోజు మీద 10 లీటర్లు అల్కా ఇస్తాం. 10 లీటర్లు. ఓకే, చూసినారు కదా, అవైతే ఈ విధంగా ఉందన్నమాట. మనకైతే ఒక్కసారి అయితే లాస్ట్ షాప్ దగ్గర అయితే వెళ్ళిపోయాం రండి, చూడొచ్చు. అన్న ఇది లాస్ట్ షాప్ కొత్త చెప్పన్నా? ఇది కూడా బండ్లు అన్న. బండ్లు నింది మార్నింగ్. ఓకే, చిన్నపాలు 4 లీటర్లు ఉన్నాయి దీని కాడ. ఓకే, ఇది 55,000 చెప్పానా? ఓకే, ఫైనల్ 45,000 ఇచ్చేస్తాను. ఇది 4 లీటర్లు ఉన్నాయి. ఓకే, ఓకే. మనకు చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ షాప్ ధర ఏం చెప్పగలిగినా? అది 60,000 చెప్తున్నాను, ఫైనల్ 50,000 ఇచ్చేస్తాను. 60,000 ఫైనల్ 50,000. మనకు వచ్చేసి చూసినారు కదా, ఆవులు అయితే మొత్తానికి అయితే 45,000 నుంచి గత 65,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. చూసినారు కదా, మొత్తానికి అయితే మనకు వచ్చేసి ఇవాళ లోడ్, ఈ వారం లోడ్ అయితే 6 ఆవులు అయితే దిగినాయన్నమాట. మనకు లాస్ట్ చౌకత కూడా ఆ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది మినిమం పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చా? ఓకే, మొత్తానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనకు వచ్చేసి 45,000 నుంచి 65,000 వరకు ఉన్నాయన్నమాట. చూసినారు కదా, నెక్స్ట్కు ఆవులు చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట.